యోగాలే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. సో మనము రకరకాల ఆరోగ్య సమస్యలకి యోగా థెరపీ ఏ విధంగా హెల్ప్ అవుతుంది, ఎలా మనము యోగాలో ఉండే ప్రిన్సిపల్స్ని, యోగిక్ ఫిలాసఫీని యూజ్ చేస్తూ మన సమస్యలను తగ్గించుకోవచ్చు అనేది మనము డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. సో ఇన్ జనరల్గా చాలామంది ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళకి గుర్తొచ్చేది డాక్టర్స్, అలోపతి, అందులో తప్పేమీ లేదు. సో డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అంత ఈజీగా సాల్వ్ అవ్వవు. కొన్ని ప్రాబ్లమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ లాంటి డిజీజెస్ ఉన్నాయని అనుకోండి, ట్యూమర్ తీసేస్తారు. సో డెఫినెట్లీ మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాల్సిందే, వాళ్ళు ట్యూమర్ అనేది రిమూవ్ చేసేస్తారు. ఫైన్. ఇంకొన్ని రోజుల తర్వాత ఆ ట్యూమర్ కానీ ఇంకో దగ్గరికి కానీ మనకి స్టార్ట్ అయ్యింది అని అనుకోండి, ఆల్మోస్ట్ ఒక ట్యూమర్కి సర్జరీ తీసుకున్న తర్వాత మనిషి చాలా వరకు మానసికంగా కుంగిపోయి ఉంటాడు, తనకే ఎందుకు కలిగింది అని. అందులో నుంచి బయటికి రావాలి అని అనుకున్నప్పుడు అతని థాట్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా ఉండాలి. అతను డీలా పడకూడదు. తన మీద తనకి ఏమంటారంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ట్రస్ట్ అనేది ఉండాలి. ఇందులో నుంచి నేను బయట పడగలుగుతాను అంటే విల్ పవర్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఆ విల్ పవర్ అనేది మనకి మన మైండ్ని కంట్రోల్ చేసుకుంటే వస్తుంది. సో మైండ్ని కంట్రోల్ చేయగలగడం అనేది యోగాలో ఉండే కొన్ని ప్రాక్టీసెస్ వల్ల హెల్ప్ చేస్తుంది. ఎస్పెషలీ మెడిటేషన్లో మనం బ్రీతింగ్ మీద కానీ కంట్రోల్ తెచ్చుకుంటే, బ్రీతింగ్ అంటే మన బ్రెత్, మనం శ్వాసని స్లో చేసే కొద్దీ మైండ్ మీద మనకి కంట్రోల్ అనేది తెచ్చుకోగలుగుతాం. సో ఆ మైండ్ కంట్రోల్ కానీ తెచ్చుకోగలిగితే ఏ డిసీజ్నైనా అలవోకగా మనము అందులో నుంచి బయటపడడానికి హెల్ప్ చేస్తుంది. ఇది ఒక్కటే కాదు, ఇది ఒక జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ పెయిన్ ఉంది, మందులు తీసుకుంటాము, ఆయింట్మెంట్స్ రాసుకుంటాము. ఒక్కొక్కసారి అది సివియర్గా అయినప్పుడు మనం సర్జరీ చేసినా తగ్గకపోవచ్చు. అలాంటి కొన్ని పోస్టరల్ డిఫెక్ట్స్కి రెగ్యులర్ యోగిక్ ప్రాక్టీసెస్, రెగ్యులర్ స్ట్రెచెస్ కానీ తీసుకుంటూ ఉంటే డెఫినెట్లీ యోగా థెరపీ అనేవి అలాంటి వాటికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఈరోజు మనము నిన్నటి కంటిన్యూషన్గా నార్మల్ డెలివరీ అయినప్పుడు మనం ఎలాంటి యోగిక్ ప్రాక్టీసెస్ చేయొచ్చు, మహిళలు ఎలాంటివి చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, వాళ్ళ ఇబ్బంది పడకుండా అంటే స్లోగా రికవర్ అవ్వాలి. ఎట్ ది సేమ్ టైము కష్టమైన ఆసనాలు చేసి వాళ్ళు మళ్ళీ పెయిన్స్ అనేవి, ఆల్రెడీ బాడీ విల్ బి గోన్ త్రూ టూ మచ్ ఆఫ్ సోర్నెస్, అంటే పెయిన్స్ డెలివరీ అయినప్పుడు ఆ పెయిన్స్లో నుంచి బయటికి రావడానికి చాలా టైం పడుతుంది. కొంతమంది డిప్రెషన్, యాంగ్జైటీలో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. సో అలాంటప్పుడు వాళ్ళకి టూ మచ్ బాడీకి స్ట్రెస్ అనేది ఇవ్వకుండా చిన్నపాటి వ్యాయామాలు చేయాలి. అందులో భాగంగా మనము ఈరోజు ఈ 3 ఆసనాలు ఎలాంటివి అంటే ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాసు. ఈ ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాసు మహిళలకి యూట్రస్ స్ట్రెంథనింగ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం నర్వస్ సిస్టమ్ కామ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. వాళ్ళకి డిప్రెషన్, యాంగ్జైటీ లాంటివి రాకుండా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తాయి. అలాంటి 3 ఆసనాలు ఇప్పుడు చూద్దాము. అందులో ఫస్ట్ ఆసనము అధోముఖ ఉపవిష్ట కోణాసనం. ఎలా చేయాలో చూద్దాం. సో మీరు కింద కూర్చొని చేసినా ఇబ్బంది లేదు, మీరు కుర్చీలో కానీ కూర్చొని ఉంటే ఇది చేయడం కొద్దిగా ఇబ్బంది పడతారు. సో కుర్చీలో కూర్చొని చేయడం ఇది కొద్దిగా కష్టమైంది. చూద్దాం అది ఎలా చేయాలో చూద్దాము. మీరు కింద కూర్చొని లేదా బెడ్ మీద కూర్చొని చేయడానికి ప్రయత్నం చేయండి. సో మీ ముందర ఒక చైర్ లాంటిది సపోర్ట్ పెట్టేసుకోండి. ఇలాంటి చైర్ ఉన్నా ఓకే, లేదా మీ ఇంట్లో ఏదైనా డైనింగ్ టేబుల్ చైర్ ఉన్నా, ప్లాస్టిక్ చైర్ అయినా ఓకే. ఫస్ట్ ఉపవిష్ట కోణాసనం. 2 కాళ్ళని బాగా స్ప్రెడ్ చేయండి. సో స్ప్రెడ్ చేసినప్పుడు ఈ కుర్చీ యొక్క ఎడ్జు మీ దగ్గరికి లాక్కోండి. ఓకే, కుర్చీ యొక్క ఎడ్జ్ దగ్గరికి లాక్కున్నాక ముందుగా వీపుని నిటారుగా చేయండి. శ్వాస తీసుకుంటూ వీపుని నిటారుగా చేయండి. శ్వాస వదులుతూ మీ మెడని నెమ్మదిగా వంచుతూ చైర్ యొక్క ఎడ్జ్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి. చైర్ యొక్క ఎడ్జ్లో. ఉపవిష్ట కోణాసనం ఇన్ జనరల్గా అయితే లెగ్స్ వైడనింగ్ పోస్చర్, అంటే మన లెగ్స్ని స్ప్రెడ్ చేసి వైడ్ చేస్తాం. సో దట్ బ్లడ్ ఫ్లో విల్ బి సర్క్యులేటెడ్ టువర్డ్స్ యువర్ థైస్ అండ్ యూట్రస్. ఇందులో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము అంటే, ఈ ఉపవిష్ట కోణాసనంలో మీరు లెగ్స్ అనేది స్ప్రెడ్ చేశారు. మీరు తలని కిందకు వంచకుండా, ఎందుకంటే నార్మల్ డెలివరీ అయ్యి మీకు ఎపిసిటమీ అయ్యింది కాబట్టి మీకు పెయిన్ ఇంకా వెజినల్ సోర్నెస్ ఉంటుంది. అందుకని ఫార్వర్డ్ బెండింగ్ మొత్తం చేయకుండా కుర్చీ సహాయంతో మీ నుదురుని, మీ తలని ఇలా చైర్ మీద ఒక బెడ్షీట్ పెట్టేసుకొని పెడుతున్నాం.
ఇది చేసినా కూడా మీరు రెగ్యులర్గా వితౌట్ చైర్ సపోర్ట్తో చేస్తే ఎంత బెనిఫిట్ వస్తుందో ఆల్మోస్ట్ 80-90% బెనిఫిట్ ఇలా చేయడం వల్ల కూడా వస్తుంది. ఈ ఆసనంలో ఇలా 1 to 3 minutes పాటు ఉండొచ్చండి, నో ప్రాబ్లం. మీరు ఒక మంచి మ్యూజిక్ని ప్లే చేస్తూ, స్లో మ్యూజిక్ని ప్లే చేస్తూ ఇలా మీ హెడ్ని ఇలా రెస్ట్ చేయాల్సి ఉంటుంది. అధోముఖ అంటే కిందకి వంచి చూడడము, ఉపవిష్ట కోణాసనం అంటే 2 పాదాలని స్ట్రెచ్ చేయడం. సో అధోముఖ ఉపవిష్ట కోణాసనం. టేక్ నార్మల్ బ్రీతింగ్, ఇన్హేల్, ఎక్సేల్. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. ఇన్హేల్, ఎక్సేల్ 5 rounds. అండ్ ఈ ఆసనము ఈవెన్ మెనుస్ట్రల్ సైకిల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, లేదా మెనుస్ట్రల్ సైకిల్లో మీకు పొట్ట ఎక్కువగా నొప్పి వస్తుంది, క్రాంప్స్ వస్తున్నాయి, టూ మచ్ ఆఫ్ బ్లీడింగ్ అవుతుంది, అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఈ విధంగా రిలాక్స్ అవ్వచ్చు. ఇలా రిలాక్స్ అయితే మీకు తలనొప్పి, యాంగ్జైటీ అనేది తగ్గుతుంది. ఓకే, స్లోలీ కమ్ అవుట్ ఆఫ్ ది పోస్చర్. నెమ్మదిగా 2 చేతులు కిందకి తెచ్చేసేయండి. సో ఇప్పుడు మనం చేసింది అధోముఖ ఉపవిష్ట కోణాసనం. అధోముఖ శ్వనాసనం ఫార్వర్డ్ బెండింగ్ పోస్చర్కి సంబంధించే ఇంకో ఆసనం చేయబోతున్నాము. దాని పేరు జాను శీర్షాసనము. సో ముందుగా మీరు మీ ఎడమ కాల్ని ఈ కుర్చీ కింద వెళ్ళేటట్టుగా చూసుకోండి. స్ట్రైట్ అంటే మనం లెగ్ని స్ట్రైట్గా పెట్టాలి. ఎడమ కాల్ని స్ట్రైట్గా పెట్టాక కుడి కాల్ని బెండ్ చేసి మీ ఎడమ తొడగి తగిలినట్టుగా పెట్టండి, తగులుతున్నట్టుగా. ఈ కుర్చీ ఏదైతే ఉందో దగ్గరికి లాక్కోండి. సో కుర్చీ ఎడ్జెస్ చూసుకోండి. మీకు ఒకవేళ కుర్చీ ఎడ్జెస్ ఏమైనా షార్ప్గా ఉంటే ఇలాంటి బెడ్షీట్ అనేది కంపల్సరీ పెట్టుకోండి. సో నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ చేతులు పైకి తీసుకెళ్తారు. శ్వాస వదులుతూ స్లోగా హెడ్ని మీరు కుర్చీ యొక్క ఎడ్జ్లో పెడతారు. దీని పేరు జాను శీర్షాసనం. ఇన్ జనరల్గా జాను శీర్షాసనం అంటే, జాను అంటే మోకాళ్ళు, శీర్షము అంటే తల. మోకాలికి తలను తీసుకుని వచ్చి మనం టచ్ చేయాలి. కానీ ఇప్పుడు మనము మొత్తం ఫార్వర్డ్ బెండింగ్ పోస్చరు డెలివరీ అయ్యాక అంత తొందరగా చేయకూడదు. అందుకని ఆ ఎఫెక్ట్ రావాలని కుర్చీ సాయం తీసుకుంటున్నాం. ఇది కూడా బ్లడ్ని కామ్ చేస్తుంది, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ లాంటిది తగ్గిస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైము మీకు బ్లడ్ ఫ్లో అనేది హార్ట్కి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వకుండా హెల్ప్ చేస్తూ, ప్లస్ యూట్రస్ని తొందరగా రికవర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ ఆసనం కూడా చాలా రిలాక్సింగ్గా ఉంటుందండి. ఇందులో మీరు ఒక 5 rounds to 10 rounds ఇన్హేల్, ఎక్సేల్ చేస్తూ ఉండాలి. జస్ట్ టేక్ ఏ డీప్ ఇన్హేల్, ఎక్సేల్. నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి, శ్వాస వదులుతూ ఉండాలి. ఇది మీరు ఒక టైమర్ పెట్టుకొని ఇందాక చెప్పినట్టుగా 1 to 3 minutes మ్యూజిక్ వింటూ కూడా ఇలా రిలాక్స్ అవ్వచ్చు. సో మీరు పడుకోవడం ఇబ్బంది పడుతూ ఉంటే ఈ పోస్చర్లో కూడా మీరు 1 to 2 minutes రిలాక్స్ అవ్వచ్చు. అండ్ ఇందాక చెప్పినట్టుగా ఇది మీకు మెనుస్ట్రల్ ప్రాబ్లం ఉండి మీకు ఏమైనా క్రాంప్స్ వస్తూ ఉన్నా ఈ ఆసనాన్ని యూజ్ చేయొచ్చు. ఈ రెండూ కూడా మనకి అయ్యంగర్ యోగా మెథడ్లో, అయ్యంగర్ యోగాలో మెనుస్ట్రల్ సీక్వెన్స్కి, నార్మల్ డెలివరీకి చెప్పే ఆసనాలు. సో నెమ్మదిగా ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్స్, ఎక్సేల్ డౌన్. ఇప్పుడు మనము ఇదే కేటగిరీకి సంబంధించి ఫార్వర్డ్ బెండింగ్ పశ్చిమోత్తానాసనం చేద్దాం. ఎలా చేయాలో చూద్దాము. సో ముందుగా మీరు కూర్చున్నాక 2 కాళ్ళని స్ట్రెచ్ చేయాలి, దండాసనంలోకి వస్తారు. ఇన్ జనరల్గా పశ్చిమోత్తానాసనం అంటే మనం శ్వాస తీసుకొని 2 చేతులు పైకి తీసుకువెళ్ళి శ్వాస వదులుతూ పాదాలని టచ్ చేస్తూ మన నుదురు ఏదైతే ఉంటుందో ఆ నుదురు మోకాలికి టచ్ చేయాలి. సో ఇది మొత్తము పశ్చిమము, శరీరంలోని వీప్ ఏదైతే ఉందో మొత్తం మన బ్యాక్ ఏదైతే ఉందో ఫుల్గా ఎక్స్టెండ్ అయ్యి ఫ్రంట్ వైపు కంప్రెస్ అవుతూ బాడీని టచ్ చేస్తుంటుంది. ఇది చేయడము నార్మల్ డెలివరీ అయ్యాక కష్టం. ఆల్రెడీ యూట్రస్ అనేది ఎక్స్పాండ్ అయింది, అబ్డామిన్ అనేది స్ట్రెచ్ అయిపోయి ఉంది కాబట్టి ఇది మనకి స్పేస్ అనేది ఇవ్వదు బెండ్ అవ్వడానికి. స్పైన్కి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కానీ ఫ్రంట్ వైపు స్పేస్ లేనందువల్ల మీరు బెండ్ అవ్వలేరు. బట్ ఈ ఆసనాన్ని కూడా అయ్యంగర్ యోగ పద్ధతిలో ఎలా చేయాలో చూద్దాం. సో మీరు ఇలా కాళ్ళు స్ట్రెచ్ చేశాక కొద్దిగా దూరంగా వెడల్పుగా పెట్టేసుకోండి. బోత్ లెగ్స్ లిటిల్ బిట్ అవే. మీ ఇంట్లో ఏదైనా పిల్లో ఉంటే ఒక పిల్లో తీసుకోండి, ఒక బోల్స్టర్, దివాన్ బోల్స్టర్ కానీ ఇంట్లో ఏదైనా మందపాటి బోల్స్టర్ ఉంటే తీసుకోండి. తీసుకున్నాక ముందు మీరు తల పెట్టి చూడండి. మీరు ఇలా తల మీ బోల్స్టర్ దగ్గర పెట్టేటప్పుడు మీ నుదురు అనేది ఆ బోల్స్టర్కి టచ్ అవుతుందా లేదా చూడండి.
అలా టచ్ చేస్తూ కాళ్ళని పట్టుకోవాలి. ఇన్ కేస్ మీరు పట్టుకోలేకపోయారనుకోండి, సో యూ క్యాన్ జస్ట్ ఇంక్రీజ్ ది లెంత్, హైట్ అనేది ఇంక్రీజ్ చేయాలి. సో మీ ఇంట్లో ఏదైనా బ్లాక్ ఉంటే బ్లాక్ పట్టుకోండి, లేదా ఒక లావుపాటి పుస్తకం ఉన్నా తీసుకోండి, ఇంకేదైనా వస్తువు కొద్దిగా ఇలాంటి రెక్టాంగిల్ షేప్లో ఉండేది తీసుకొని ఆ పిల్లో మీద పెట్టేసుకోండి. సో నెమ్మదిగా ఇన్హేల్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్, ఎక్సేల్ వెరీ స్లోలీ, బ్రింగ్ యువర్ బాడీ డౌన్, టేక్ ఏ ఫార్వర్డ్ స్ట్రెచ్. సో మీ నుదురు అనేది ఆ హైట్ మీద ఉండడానికి అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకుంటూ మీ బాడీని, మీకు పిల్లో ఎక్కడ పెడితే అడ్జస్ట్మెంట్ అవుతుందో చూసుకొని నుదురుని ఆ బ్లాక్ మీద పెడుతూ కాలి బొటన వేలుని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ నేను చూపించినంతే డిస్టెన్స్ పెట్టాలని రూల్ ఏమి లేదు. మనిషికి డిస్టెన్స్ అనేది చేంజ్ అవుతుంది. మనకు కావాల్సింది వీప్ స్ట్రెచ్ అవ్వాలి, కొద్దిపాటి ప్రెషరు మనకి యూట్రస్కి అబ్డామిన్ కలగాలి, హెడ్ అనేది రెస్ట్ అవ్వాలి. ఈ 3 పాయింట్స్ని కవర్ చేసేది ఈ పశ్చిమోత్తానాసనం. సో ఇన్హేల్, ఎక్సేల్, ఇందులో మీకు ఎక్కడ స్ట్రెచ్చింగ్ కష్టపడి చేసేది ఉండదు కాబట్టి ఎక్కువసేపు ఆసనంలో ఉండగలుగుతారు. ఈరోజు ఇందాకటి నుంచి చెప్పిన ఈ 3 ఆసనాల స్పెషాలిటీ ఏంటి అని అంటే మీరు ఎక్కువసేపు ఈ ఆసనంలో ఉండగలుగుతారు. సో దట్ యూ క్యాన్ అచీవ్ మోర్ బెనిఫిట్, ఎక్కువ బెనిఫిట్ అనేది కలుగుతుంది. ఇప్పుడు జనరల్గా ఇన్హేల్, ఎక్సేల్, మీరు ఆసనంలో ఎలా ఉంటారో నెమ్మదిగా శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి, శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. నా స్లోలీ ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్స్ అప్, నెమ్మదిగా 2 చేతులు పైకి తీసుకొచ్చి శ్వాస వదులుతూ పెట్టేసేయండి. సో టేక్ ది బోల్స్టర్, కీప్ ఇట్ అవే. సో ఇది జాను శీర్షాసనం. సో 3 ఆసనాలు మనం చూసాము. ఒకటి వచ్చి అధోముఖ ఉపవిష్ట కోణాసనము, 2 జాను శీర్షాసనము, 3వది పశ్చిమోత్తానాసనం. ఈ 3 ఆసనాలు చూసాం. సో ఇప్పుడు మనము నేల మీద పడుకొని చేసే కొన్ని సింపుల్ మూమెంట్స్ చూద్దామండి. ఇవి కూడా నార్మల్ డెలివరీ అయ్యాక మీకు తొందరగా రికవర్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. కొద్దిగా స్ట్రెంగ్త్ అనేది అబ్డామిన్కి, బ్యాక్కి రెండింటికి కూడా స్ట్రెంగ్త్ అనేవి కలిగిస్తూ ఉంటాయి. సో ఫస్ట్ మనం ఏం చేద్దాము అని అంటే, మీ 2 కాళ్ళని సైకిల్లో ఎలా లెగ్స్ మూవ్ చేస్తామో అలా లెగ్ మూమెంట్, సింపుల్ మూమెంట్ చేయండి. కష్టపడొద్దు, జస్ట్ లెగ్స్తో మీరు సైకిల్ని ఎలా తొక్కుతారో అలా తొక్కడానికి ప్రయత్నం చేయండి. సో మూవ్ యువర్ లెగ్స్ యాజ్ ఇఫ్ యు ఆర్ రైడింగ్ ఏ బైసైకిల్. సో 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ డౌన్. ఇది మీరు ఒకేసారిగా ఎక్కువ చేయొద్దండి. నేను ఇప్పుడు 10 రిపిటేషన్స్ చూపించాను. సో మీరు 10 ఒక 3 రౌండ్స్ చేయండి. 10 10 10 30. ఈరోజు ఒక 30 చేయండి 1 వీక్ మొత్తం. నెక్స్ట్ వీక్కి మీరు 10 నుంచి కొద్దిగా ఇంక్రీజ్ చేయండి. 15 15 15 45, ఆ తర్వాత 60, ఆ తర్వాత ఇంకొద్దిగా 90 100 అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ మూమెంటు, జస్ట్ మూవింగ్ అవర్ లెగ్స్. ఇది కూడా సేమ్ స్ట్రాటజీ. నిన్న మనము ప్రీవియస్ ఎపిసోడ్లో నిలబడి లెగ్స్ అప్ అండ్ డౌన్ చేసాం కదా, ఇది పడుకొని లెగ్స్ అప్ అండ్ డౌన్ చేస్తున్నామండి. అదే మూమెంటు. సైక్లింగ్ ఈజ్ నథింగ్ బట్ ద సేమ్ మూమెంట్ విచ్ వీ హ్యావ్ డన్ ఎస్టర్డే ఇన్ స్టాండింగ్ పొజిషన్. నౌ వీ విల్ గో టు సెకండ్ వన్. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, నెమ్మదిగా 2 పాదాలని నేల మీద నుంచి 1 లేదా 2 అడుగులు లేపండి. సిజర్స్ అంటే ఒక కాలు మీద ఇంకొకటి ఇలా మూవ్ చేయండి. సో హారిజాంటల్గా 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ డౌన్. ఇది కూడా చేయడానికి మనకి చాలా శక్తి అవసరం ఉంటుందండి. సో డోంట్ గో ఎట్ ఎ స్ట్రెచ్ టూ మచ్. ఎక్కువ తీసుకోవద్దు. 10 10 10 చేయండి. సో ఇప్పుడు మీరు చేసిన ఈ సిజర్స్ అనేది హారిజాంటల్ మూమెంట్ చూశారు. ఇదే మూమెంట్ని వర్టికల్గా కూడా చేయొచ్చు. అగైన్ లిఫ్ట్ యువర్ లెగ్స్ 1 feet అబౌవ్. నెమ్మదిగా ఇప్పుడు పాదాలని పైకి కింద కనండి. స్లో మూమెంట్. నెమ్మదిగా 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ డౌన్. నెమ్మదిగా కిందకు ఉంచండి. సో సిజర్స్ అంటే లెగ్స్ ఆడించడము. 1 ఈ ప్లెయిన్లో ఆడించవచ్చు, 2 పైకి కిందకి చేయొచ్చు. ఇవి కూడా ఒక 10 10 చేసుకుంటూ వెళ్ళండి. సో 3 వెరైటీస్ చూసాము. లెగ్స్ని సర్కిల్ మాదిరిగా తిప్పడం అంటే ఇలా చూసాము. సో హారిజాంటల్ ప్లెయిన్ చూసాం, వర్టికల్ చూసాం. ఇప్పుడు ఒక చిన్నపాటి ఆసనం చూద్దాము. సో ఆసనానికి మూమెంట్స్కి తేడా ఏంటంటే, ఆసనం స్టాటిక్ అంటే ఆసనంలో కొద్దిసేపు మనం ఉండాలి,
క్రియలు లేదా స్ట్రెచెస్ అని అంటే మనం రిపీటెడ్గా డైనమిక్గా చేసుకుంటాం. ఇప్పుడు మనం చేసేది ఉత్తాన పాదాసనము. ఉత్తాన పాదాసనం అని అంటే మన పాదాన్ని నేల మీద నుంచి కొద్దిగా పైకి లేపాలి. సో ఇద్దరు 2 పాదాలని నేల మీద నుంచి ఒక అడుగు పైకి లేపండి. ఒక 10 సెకండ్స్ ఉంచండి చాలు. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ డౌన్. ఇది కూడా కొంతమంది లిఫ్ట్ చేయలేకపోవచ్చు, వాళ్ళకి బ్యాక్ స్ట్రెంగ్త్ ఉండకపోవచ్చు. అప్పుడు మీరు ఏం చేయండి అంటే మోకాలు వంచండి. ఇద్దరు జస్ట్ బెండ్ యువర్ నీస్. మోకాలు వంచండి. మోకాలు వంచాక ఇప్పుడు లెగ్స్ని ప్యారలల్గా చేయండి. లెగ్స్ ప్యారలల్ చేయండి చాలు. ఏం చేయొద్దు, జస్ట్ లెగ్స్ని ప్యారలల్ పెట్టండి, ఏ మూమెంట్ వద్దు. ఇలా చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు ఇన్ కేస్ స్ట్రైట్ చేసి లెగ్స్ లిఫ్ట్ చేయడం కష్టం అనుకుంటే జస్ట్ లెగ్స్ని ఇలా లిఫ్ట్ చేయండి. నౌ బ్రింగ్ దెమ్ డౌన్, రిలాక్స్. సో ఇది ఉత్తాన పాదాసనం. ఇదే ఉత్తాన పాదాసనము మీరు రెగ్యులర్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 వీక్స్ తర్వాత ప్రాక్టీస్ స్టార్ట్ చేశారనుకోండి, యోగిక్ ప్రాక్టీసెస్. ఒక 1 మంత్ అయ్యాక ఇందాక మీరు ఒక అడుగు దగ్గరికి 10 కౌంట్ పెట్టుంటారు, ఇప్పుడు ఇంకొద్దిగా పైకి ఇంక్రీజ్ చేయండి. సో లెవెల్ 1 లెవెల్ 2 30 degrees 45 60 90 అలా కొద్దిగా ఇంటెన్సిటీ పెంచుకుంటూ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇవే ఎక్సర్సైజ్ వన్స్ మోర్ మనం రిపీట్ చేద్దాము. రైట్, ఫస్ట్ ఎక్సర్సైజ్ సైక్లింగ్. నెమ్మదిగా లెగ్స్ని మూవ్ చేయండి. ఒక 10 కౌంట్. 1 2 3 4 5 6 7 8 9 10. డౌన్. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. విల్ గో ఫర్ ది సెకండ్ మూమెంట్. లిఫ్ట్ యువర్ లెగ్స్ 1 feet above. మూవ్ యువర్ లెగ్స్ ఇన్ హారిజాంటల్ ఫ్యాషన్. హారిజాంటల్. 1 2 3 4 5 6 7 8 9 10. Down. Take a deep breath in, breathe out, relax for a second. We'll go for the third movement. నెమ్మదిగా లెగ్స్ని 1 feet above లిఫ్ట్ చేయండి. పైకి కింద కనండి. 1 2 3 4 5 6 7 8 9 10. డౌన్. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. లాస్ట్ మూమెంట్. సో మీ లెగ్స్ని జస్ట్ 1 feet పైకి లేపు ఉంచండి, ఏం చేయొద్దు, మూమెంట్ ఏం లేదు. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ డౌన్. రైట్, ఇవి చిన్నపాటి వ్యాయామాలు లెగ్స్తో చేసేవి. ఇప్పుడు మన బ్యాక్ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఇంకొక సింపుల్ ఎక్సర్సైజ్ చూద్దాము. సేతుబంధ ఆసనము. 2 మోకాలు వంచండి. ఇందులో మీరు మడమలు పట్టుకోవాలన్న రూల్ ఏం లేదు. 2 చేతులు చక్కగా స్ట్రైట్గా అటు ఇటు పెట్టేసేయండి. ఇది నార్మల్ డెలివరీ అయ్యాక కొంతమంది మీ సీట్ని పైకి లిఫ్ట్ చేయలేరు, వాళ్ళకి అప్పుడే స్ట్రెంగ్త్ వచ్చి ఉండదు. సో మీరు ఎంత పైకి లిఫ్ట్ చేయగలుగుతారో, మీ బాడీ ఎంతవరకు సహకరిస్తుందో అక్కడ దాకా లిఫ్ట్ చేయండి. అదర్వైజ్ మీరు పిల్లో పెట్టుకొని కూడా చేయొచ్చు. ఓకే, ఫస్ట్ నార్మల్ మూమెంట్ చూద్దాము, ఆ తర్వాత పిల్లో పెట్టుకొని ఎలా చేయాలో చూద్దాం. ఇన్హేల్, జస్ట్ లిఫ్ట్ యువర్ హిప్స్ అప్. మీకు ఎంత కుదిరితే అంతే చేయండి. ఎక్సేల్, స్లోలీ డౌన్. ఒక 5 సార్లు చేయాలి. ఇన్హేల్, లిఫ్ట్ అప్, ఎక్సేల్, డౌన్. ఇన్హేల్, లిఫ్ట్ అప్, ఎక్సేల్, డౌన్. ఇన్హేల్, లిఫ్ట్ అప్, ఎక్సేల్, డౌన్. లాస్ట్ సైకిల్. ఇన్హేల్, లిఫ్ట్ అప్, 1 2 3 4 5. ఎక్సేల్, డౌన్. కాలు చాపండి, 1 సెకండ్ రిలాక్స్ అవ్వండి. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. ఇది మనము ఏ సపోర్ట్ లేకుండా చేసాం. ఇదే సేతుబంధ ఆసనాన్ని మనం ఒక దిండు సపోర్ట్తో కూడా చేయొచ్చు. సో ఇద్దరు మళ్ళీ మోకాలు వంచండి. మోకాలు వంచాక మీరు ఈ పిల్లోని మీ నడుము కింద పెట్టేసేయండి. సో నెమ్మదిగా ఈ దిండు తీసుకొని మీ నడుము కిందకి పెట్టేసుకోండి. సో ఇది సేతుబంధ ఆసనం పిల్లో సపోర్ట్తో చేశామండి. ఇది కూడా ఒక మంచి రిలాక్సేషన్ పోస్చరు. మీరు నడుము కింద పిల్లో అనేది పెట్టేసుకున్నారు. సో ఇందులో ఇప్పుడు మీరు లిఫ్ట్ చేసినప్పుడు, ఇందాక సపోర్ట్ లేకుండా లిఫ్ట్ చేసినప్పుడు మీరు ఎక్కువసేపు హోల్డ్ చేయరు, ఆసనంలో ఎక్కువసేపు ఉండలేరు. ఇప్పుడు ఎప్పుడైతే మీరు పిల్లో సపోర్ట్ పెడతారో మీరు కాసేపు ఎక్కువగా ఈ ఆసనంలో ఉండొచ్చు.
ఈ ఆసనం యొక్క మెయిన్ బెనిఫిట్ ఏంటంటే అండి, చెస్ట్ మొత్తం మీకు స్ట్రెచ్ అయ్యి ఉంటుంది, ఎక్కువ బ్రీతింగ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది, మీకు నడుముకి అంటే బ్యాక్ పెయిన్ ఏమైనా ఆల్రెడీ డెవలప్ అయి ఉంటే తగ్గడానికి హెల్ప్ అవుతుంది, డెవలప్ అవ్వకుండా ఉంటే బ్యాక్ పెయిన్ రాకుండా హెల్ప్ అవుతుంది. నీస్ అంటే మీరు బెడ్లోనే ఒక 5 నుంచి 10 డేస్ దాకా బెడ్లో ఉంటే లెగ్ మూమెంట్ సరిగ్గా లేనప్పుడు సో నీస్ బెండ్ అవుతున్నాయి, పాదాల మీదకి మీరు బరువు వస్తుంది, పాదాల మీదకి షోల్డర్స్ మీదకి. సో ఆ విధంగా కూడా టోటల్గా ఓవరాల్ బాడీలో జాయింట్స్ మొత్తానికి కూడా ఎక్సర్సైజ్ అవుతుంది. సో ఇది కూడా ఒక మంచి ఆసనం, సేతుబంధ ఆసనము. ఇది దిండు పెట్టుకొని చేస్తున్నాం, అయ్యంగార్ యోగా పద్ధతి. ఇందులోనే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. అయ్యంగార్ యోగా పద్ధతిలోకి వెళ్తే మీరు ఇదే సేతుబంధ ఆసనాన్ని డిఫరెంట్ నేమ్స్తో, డిఫరెంట్ ప్రాపర్టీస్తో రకరకాలుగా చేస్తూ ఉండొచ్చు. సో ఈ రోజుటి కార్యక్రమంలో మనము ప్రసవం అంటే నార్మల్ డెలివరీ మహిళలకి జరిగినప్పుడు తొందరగా మనం ఎలా రికవర్ అవ్వాలి, సో పోస్ట్ నాటల్ డిప్రెషన్కి వెళ్లకుండా బాడీని మొత్తాన్ని పెయిన్స్లోకి, అంటే కొంతమంది పెయిన్స్ ఉన్నా కూడా బయటికి చెప్పరు, ఇది అంతేలే అని అనుకుంటారు. సో ఎటువంటి పెయిన్స్ వచ్చినా కూడా, అంటే డెలివరీ అయ్యాక ప్రతి మహిళకి రకరకాల పెయిన్స్ వస్తాయి, బట్ మీకు వచ్చే బ్యాక్ పెయిన్, అబ్డామినల్ క్రాంప్స్ అనేవి మనం ఈరోజు చూపించిన ఈ యోగా ఆసనాలతో డెఫినెట్లీ తగ్గుతుందండి. ఒకసారి చేసి చూడండి, మీకు బెనిఫిట్ కలిగితే మా మెయిల్ ఐడి yogalem.nellore@gmail.comకి మీ ఫీడ్బ్యాక్ని పంపించండి. సో ఈ రోజుటి కార్యక్రమము ఇక్కడితో ఆపేస్తూ రేపటి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాము. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. థ్యాంక్ యూ. నమస్తే.